మనం చేసే ప్లాన్లు వేరేలా ఉంటాయి. స్వామి ప్లాన్ వేరేలా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ గూడా మేము తిరుపతికి వెళ్ళాలనుకోలేదు. కానీ లాస్ట్ మొమెంట్‌లో ఫిక్స్ అయిపోయింది. తిరుపతికి వెళ్ళాము. బట్ ఈ ఇయర్ ఏంటంటే మేము ఈడిప్‌లో టికెట్ వేసాము వైకుంఠ ఏకాదశికి. లక్కీగా మాకు టికెట్ వచ్చిందండి. మేము సెలెక్ట్ అయినట్టు. బట్ అది చూసినప్పుడు నేను అసలు నమ్మలేదు. ఎందుకంటే వేసేటప్పుడే అనుకున్నాము వస్తుందా? రాదా? అని. ఎందుకు అంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి మేము ఎవ్రీ మంత్ ట్రై చేస్తున్నాము. బట్ రాలేదు. ఈ ఇయర్ ఈ మంత్ ఏంటంటే మేము వైకుంఠ ఏకాదశికి వేసాము. వస్తదా రాదా అని. బట్ వచ్చింది. లక్కీలీ మేము సెలెక్ట్ అయిపోయాము. అసలు అది చూసిన వెంటనే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను 2 టైమ్స్ చూసుకున్నాను. మళ్ళీ చెక్ చేసుకున్నాను. క్రాస్ చెక్ చేసుకున్నాను. వచ్చిందా? సెలెక్ట్ అయిందా అని. బట్ సెలెక్ట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ కూడా మేము తిరుపతికి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నామండి. అలాగే తమిళనాడు టెంపుల్స్‌కి వెళ్తున్నాము. సౌత్ ఇండియా తమిళనాడు టెంపుల్స్‌కి వెళ్తున్నామండి. శ్రీరంగం, రామేశ్వరం, చిదంబరం, తాంజావూర్, మదురై, కంచి, అరుణాచలం ఈ టెంపుల్స్‌కి వెళ్తున్నామండి. నా లిస్ట్‌లో ఏమైనా ఇంపార్టెంట్ టెంపుల్స్ మిస్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.